యా అండ్ శుభం సినిమా బండి నా ఫన్ కామెడీ ఎంటర్టైన్మెంట్ జోన్. ఇది కంప్లీట్లీ కొత్త కైండ్ ఆఫ్ సినిమా. అంటే ఐ వాంట్ టు రీఇన్వెంట్ మై సెల్ఫ్ ఇన్ ఫిల్మ్ మేకింగ్. బేసికల్ నాకు కొత్త కొత్త రకాల సినిమాలు చేయడం అంటే ఇష్టం చాలా. సో మీకు అసలు ఎక్కడ ఛాయలు కనిపించవు. ఈడు సినిమా బండి ఎలా తీసాడు, శుభం ఎలా తీసాడు లాగే అనిపిస్తుంది. రెండు కంప్లీట్ ఆపోజిట్ సినిమాలు బేసికల్లీ. యా మీరు వైజాగ్ వచ్చినప్పుడు 2 డైలాగులు చెప్పారండి స్టేజ్ మీద. అవి బాగా ఫేమస్ అయ్యాయి. ఆ డైలాగ్ అనుపమ గారు వచ్చాక చెప్తే బాగుంటుందేమో అని అనుకున్నా. కొంచెం సేపు హోల్డ్ చేద్దామా, ఎందుకంటే అలాంటి గోల్డెన్ వర్డ్స్ ని మనం అప్పుడే చెప్పాలి కాబట్టి. సో ప్రవీణ్ గారు కొంచెం సేపు హోల్డ్ చేద్దాం మనం దాన్ని, ఆ డైలాగ్ ని. ఖచ్చితంగా నేను మీకోసం అది అడుగుతాను. యా ఇంకెవరైనా మొహమాటం ఎందుకు పడుతున్నారు? అడగండి, పర్వాలేదు. కింద పడి దొరుకుతుంది. లేదు ఏదో చెప్పాడు ఆ అబ్బాయి. ఇప్పుడే అందిన తాజా వార్త, అనుపమ పరమేశ్వరన్ గారు సైబర్ టవర్స్ దాటారు. అంటే సైబర్ టవర్స్ ఎక్కడుంది? ఓకే, థ్యాంక్ యూ. నెక్స్ట్ క్వశ్చన్ అటేస్తున్నారా? యా Hello, sir. Hi, sir. This side, right side. యా హాయ్ హాయ్ Hi, sir. హాయ్. Nice to meet you. My name is Sheikh. యా After Parda, I think the range of the director will be increased. I hope so. థ్యాంక్ యూ థ్యాంక్ యూ. Let me know, is there any film locked with any superstar or any star heroes? అదే ఈ సినిమా హిట్ బట్టి ఉన్నాయా, కథలు ఉన్నాయా? కథలు ఉన్నాయి డెఫినెట్లీ. Okay. సో ఈ సినిమా సక్సెస్ బట్టి మరి నాకు నా ఫ్యూచర్ ఎలా ఉంటుందో ఫేవరెట్ తెలుస్తుంది. ఎవరు ఉన్నారు, తీయాలనుకుంటే ఎవరితో తీయాలనుకుంటారు, ఏ కథ అయితే ఉంది, అదే ఏ ఫార్మాట్ లో ఉంది? ఒక కథ ఫుల్ గా రెడీగా ఉంది, ఆల్రెడీ జరుగుతున్నాయి పిచ్చింగ్లు. సో మల్టీ స్టారర్ తీయబోతున్నాను. మల్టీ స్టారర్. అదే పరదా రిజల్ట్ బట్టి Okay. ఆధారపడి ఉంటుంది. టైటిల్ ఏమై ఉంటుంది సార్? ఇంకా తెలీదండి ఇంకా. థ్యాంక్ యూ. ఏం తింటున్నారు మీరంతా? ఓకే, కాదు, ఇప్పుడే అందిన తాజా వార్త ఏంటంటే మీరు బాగా పాడినా, బాగా డాన్స్ చేసినా, లేకపోతే బాగా ఇంప్రెస్ చేసినా మీకు పరదా టీషర్ట్ దొరుకుతుందంట. అసలే వర్షాకాలం, బయటకు వెళ్తే మీ షర్ట్ తడిచిపోతే ప్రమాదం ఉంది. అప్పుడు ఈ టీషర్ట్ ఉపయోగపడుతుంది హ్యాపీగా. సో యా, ఎవరు పాడుతున్నారు? ఇందాక ఆల్రెడీ ఒక అబ్బాయి డైలాగ్ చెప్పాడు. నేను మళ్ళీ కావాలంటే నేను ఇంటికి వెళ్ళాక వాళ్ళకి ఆ లింక్ షేర్ చేస్తాను బ్రో. ఆ డైలాగ్ ఇప్పుడు ఇస్తే అరగంట అవుతుంది, కానీ చాలా బాగా చెప్పావు. అసలు ఆ అబ్బాయి డైలాగ్కి నాకు నెక్స్ట్ లెవెల్, అది సూపర్. యా, ఇప్పటి నుంచి మేము ఎవరైనా పాడుతున్నారా? మేడం మీరు ఏమన్నా పాడే ప్రయత్నం చేస్తున్నారా? ఆవిడ లేదు, చేయట్లేనట్టే అనిపిస్తున్నారు. ఆవిడ రెస్పాండ్ అవ్వట్లేదు కాబట్టి. యా, ఇక్కడ నేను సింగర్ అయితే ఐటీలో జాబ్ ఎందుకు చేసుకుంటాను మేడం, ఈ పాటికి బోరుడంత సంపాదించేవాడిని అన్నట్టు చూశాడు అబ్బాయి. మీరేమైనా సింగర్ అయితే ఓకే, తీసుకోండి. మా తెలుగేనా మీరు? పక్కా తెలుగు అంటున్నారా? ఓకే, పర్ఫెక్ట్. పాడండి మరి, ఇంకెందుకు ఆలస్యం. ఏది పాడను అని అడుగుతున్నారు. మీరు ఆవిడకి ఏమవుతారు? హస్బెండ్ అవుతారు. ఓకే, అడుగుతున్నారు మిమ్మల్ని. ఫస్ట్ టైం వైఫ్ పర్మిషన్ తీసుకుంటున్నారు, ఇంతకంటే కావాల్సిందే ఉంది. ఇవ్వండి పర్మిషన్. ఇంకా ఏంటి మీకే తెలియట్లేదు ఆవిడ ఏ పాట సరి